నీ దేవుడు గొప్పవాడు. నీ సంఘర్షణలో దేవుడు తప్పిపోలేదు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు 15 ఏళ్ళ అమ్మాయిని పాస్ చేయడానికి దేవుడు ప్రభుత్వాన్ని తలకిందలా చేశాడు. ఊహించండి, 15 ఏళ్ళ అమ్మాయి కొరకు రాష్ట్రాన్ని తలకిందలు చేసి ప్రభుత్వాన్ని మార్చడం దేవుడికి సాధ్యం. నీ కష్టాలు, నీ శ్రమలు, నీ ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు నీ పరిస్థితులను ఆయన తలకిందలు చేయగలడు. ఎవరు ఊహించినారు ఎన్టీ రామారావు తోసిపోయి పడతాడని? ఎవరు ఊహించినారు నాదెండ్ల భాస్కరరావు తిరిగి ముఖ్యమంత్రి అవుతాడని? ఎవరు ఊహించినారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట ఒక్క మార్క్ కలపాలని ప్రవేశపెడతాడని? ఆ గ్రేస్ మార్క్ దేవుడు తన పక్షాన్ని ఎంతైనా కార్యం చేయటానికి తనకు రుజువు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపాల్ ఏం మాట్లాడు, ఒక్క ఈ మాట మాత్రమే మాట్లాడాను. గాడ్ ఈజ్ గ్రేట్, నీ దేవుడు గొప్పవాడు, నేనేం మాట్లాడలేను. ఇప్పుడు చెప్పింది అమ్మాయి, చెప్పండి సార్, నాకు మొండి పట్టు, నా సావు నన్ను చావమన్నారు కదా, నేను చావలేను, బ్రతికొచ్చాను చూడరా, నేను చావలేను, బ్రతికొచ్చాను చూడరా. దేవుని యొక్క గొప్పతనం విశిష్టమైనది. ప్రిన్సిపల్ చూసిన తర్వాత ఆమెను అభినందించాడు. అభినందించుకుని ఉండలేకపోయాడు. కాలేజీ ఆ ఊరంతా ఒక్కసారిగా కాళ్ళు విప్పింది. ఒక్క అమ్మాయి ఒక్క మార్కులు ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఆ ఒక్క సబ్జెక్టులో ఒక్క మార్క్ కలపడానికి దేవుడు ప్రభుత్వాలను మార్చినాడు. ఈ దినాల్లో అలాంటి అమ్మాయిలు దేవుడికి కావాలి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మనం మారాం.